జీవించుచున్నారా మీరు? జీవించాలన్న కోరిక, ఒక్క పాపి నశించిపోకూడదు, అందరూ నిత్య జీవానికి రావాలి అనుకున్నాడు ఆయన. అందరూ బ్రతకాలి అనుకున్నాడు. అందరూ బ్రతుకుతున్నారు. నేను అబ్రహాము దేవుణ్ణి అన్నాడు. చచ్చిపోయిన వాళ్ళకి దేవుడు ఏంటండి అనుకున్నారు. అర్థం కాని ఆనాటి యోధ జనాంగం. బ్రతుకుతామండి మనం. ఎంత మంచి మాట అండి. బ్రతుకుతామండి. మరో మంచి మాట చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19. నా బ్రతుకు మూలముగానైనను సరే, పౌలు అంటున్నాడు చూడండి, నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. నా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎందుకు? మరలా బ్రతకటానికి. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే దుఃఖం, బాధ, వేదన అని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన అంటున్నాడు, ఈ పరమార్థం అర్థమయ్యేవాడికి చావంటే ఏమాత్రం అండి, పక్కకు పడేయండి అంటాడు దాన్ని. అందుకేనండి ప్రాణాలు ఇచ్చారు మహనీయులు, ధైర్యంతో అండి. ఎంత మంచి మాట అండి. దేవుని కోసం నీ జీవితాన్ని అంకితం చేసుకున్నావా? జీవించటానికి నీ శరీరంలో ఏ కార్యక్రమాలైనా జరుగుతున్నాయా? పడి చచ్చిపోయిన మొలక మహావృక్షంగా మారిపోతుందన్న సంగతి విన్నావు. నీ కళ్ళ ముందు జరిగిన వాస్తవాన్ని. తల వెంట్రుకలతో శరీరం అంతా నిండుకుని అసహ్య ఆకారంగా ఉండి నేల మీద పాకే సురక్షితం లేని, రక్షణ లేని ఒక చిన్న పురుగు సీతాకోకగా చిలుక మారిన చరిత్ర నీ కళ్ళ ముందు జరిగిన వాస్తవం నీకు తెలిసే. అలాంటిది నీకు జీవితం లేదా? నీకు బ్రతుకు లేదా? నీకు మహాజీవితం రాదా? వస్తుంది. మరణమే ముగింపు కాదు నీకు.